పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ఎస్ఐ నాగరాజుపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కానిస్టేబుల్ ద్వారా ఎస్ఐ నాగరాజు 70,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వెళ్లిన మేజర్ ప్రేమికుల కేసులో ఎస్ఐ లంచం డిమాండ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అబ్బాయి తరపున కుటుంబ సభ్యుల నుండి ఎస్ఐ నాగరాజు 2 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏసీబీ ఇచ్చిన ట్రాప్ మనీతో టౌన్ పోలీస్ స్టేషన్లో వలపన్ని ఆపరేషన్ చేపట్టిన ఏసీబీ అధికారులు డబ్బులు నాకు కాదు కానిస్టేబుల్ కి ఇవ్వండి అంటూ ఎస్ఐ నాగరాజు సూచించినట్లు సమాచారం. 70,000 రూపాయల నగదు అందుకుంటుండగా కానిస్టేబుల్ తో పాటు ఎస్ఐ నాగరాజును కూడా అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ప్రస్తుతం తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ ఏసీబీ ఆధీనంలో విచారణ. ఈ వ్యవహారంలో మరికొందరు పోలీసుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తప్పుడు కేసులు బనాయించి లక్షల్లో వసూలు చేస్తున్నాడంటూ నాగరాజుపై స్థానికులు ఆరోపణలు. ఓ కానిస్టేబుల్ తో ప్రత్యేక సెటప్ పెట్టుకుని సెటిల్మెంట్లు చేస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగరాజు అక్రమ ఆస్తులపై కూడా ఏసీబీ దృష్టి సారించినట్లు సమాచారం. ఏసీబీ దాడులతో తాడేపల్లిగూడెం పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.